హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే 2 months బ్యాక్ వీడియో అండి. అప్పుడు మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు కదా, ఆడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనమాట పానీపూరి చేసుకున్నాము. అప్పటి వీడియో అండి. నేనైతే ఎడిట్ చేసి పెట్టడం మర్చిపోయాను అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఎడిట్ చేసి పెడుతున్నాను. అలా గ్యాలరీ చూస్తుంటే ఈ వీడియో అయితే కనిపించింది. ఈ వీడియో పెట్టడం మర్చిపోయాను అని చెప్పేసి ఇప్పుడైతే ఎడిట్ చేసి పెడుతున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక 3 బంగాళదుంపలు తీసుకొని అవి కట్ చేసుకొని ఒక్కొక్క బంగాళదుంప 2 ముక్కలుగా కుక్కర్లో పెట్టుకొని అందులోనే కొంచెం బఠానీలు ఒక 3-4 hours నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని నేను 2 ఒకసారి కుక్కర్లో పెట్టేసాను అనమాట. ఆ బంగాళదుంప ముక్కలు కింద పెట్టుకుని అందులో వాటర్ వేసుకొని అందులోనే ఒక గిన్నెతో బఠానీలు పెట్టేసానండి. ఆ ఆవిరికి ఇవి కూడా ఉడికిపోతాయి అని చెప్పేసి పెట్టేసి కుక్కర్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. ఒకవైపు బంగాళదుంపలు ఉడికిపోతాయి, ఇంకోవైపు బఠానీలు కూడా ఉడికిపోతాయి అనమాట. ఇంకా అవి అయితే కుక్కర్ పెట్టిన దీనిలో ఈలోపు కొత్తిమీర చారు అయితే చేసుకోవాలి కదండి. అదైతే ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను. దానికోసం మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, చిన్న అల్లం ముక్క, అలానే 2 పచ్చిమిర్చి వేసి వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దాన్ని కొంచెం పిప్పులా వస్తుంది, దాన్ని కొంచెం వడకొట్టుకొని తీసుకోవాలన్నమాట. ఆ కొత్తిమీర వాటర్ అంతా పక్కకి తీసుకొని పిప్పంతా తీసేసుకోవాలి పక్కకి. ఇంకా అది ఆ కొత్తిమీరకి ఆ వాటర్ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఇవి కూడా ఉడికిపోయండి బంగాళదుంపలు. ఇప్పుడు చాట్ చేసుకోవడానికి అనమాట. పానీపూరిలో కూర ఉంటుంది కదండి, అది చేయడానికి అయితే ఇంకా ఇక్కడ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది. బంగాళదుంపలు చల్లారిన తర్వాత తొక్కలు తీసేసి అవి అయితే మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి. నేనైతే స్పూన్తో చేసేసుకున్నాను. అవి మ్యాష్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసాను. అది ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటీ కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోవాలన్నమాట. ఇదైతే నేను పానీపూరికి కూర వేస్తారు కదండి చాటు, దానికైతే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇదిగోండి టమాటా కూడా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా బాగా ఫ్రై అయిపోయింది. ఈలోపు మనం మ్యాష్ చేసుకున్న పొటాటోస్ ఉంటాయి కదండి, అవి అయితే వేసుకోవాలి. అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ ఉడకపెట్టుకున్న బఠానీలు కూడా ఉంటాయి కదండి, ఆ బఠానీలు కూడా వేసేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్తో పాటు వేసేసాను నేను. అంటే అది ఇంకొంచెం దగ్గర పడాలి కదా, అందుకని ఆ వాటర్తోనే వేసేసాను. ఇంక ఇదిగోండి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసుకొని అందులోనే ఇంకొంచెం వాటర్ వేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దగ్గర చేసుకోవాలండి. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా దగ్గర చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం కుక్కర్ పెట్టాం కాబట్టి బఠానీలు ఉడికిపోయి అలానే బంగాళదుంప కూడా మెత్తగా మ్యాష్ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని ఎక్కువ సేపు ఉడకపెట్టే పని అయితే ఉండదు. కొంచెం కూర కన్సిస్టెన్సీ దగ్గర అయ్యేదాకా ఉంచుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఇక్కడ ఇదిగోండి పసుపు, కారం అవన్నీ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి అవి కలిపేసుకొని దగ్గరికి వచ్చేదాకా ఉంచుకొని మనం దించి ఒక 5 minutes ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా కూర కూడా రెడీ అయిపోద్ది. ఇదిగోండి నేను కొంచెం పలుచగానే ఉన్నప్పుడు ఆఫ్ చేశాను, అది ఇంకొంచెం చిక్కగా అయిపోద్ది కదా. ఇంక ఇదిగోండి ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది. అలానే కొత్తిమీరకి వాటర్ అయితే రెడీ అయింది. అది ఇంకా కొత్తిమీర చారు అయితే ప్రిపేర్ చేయాలి. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది చూడండి. మొత్తం రా వీడియో పెట్టేశాను లాస్ట్లో, చాలా బాగుంది నాకైతే. అందుకే అంటే 12 minutes ఉన్నా కూడా నేను అందుకే పెట్టేశానండి వీడియో. మేము అక్కడ ఏమేమి మాట్లాడుకున్నామో అన్నీ పెట్టేశాను. నేనైతే మొత్తం 120 పానీపూరీలు అండి ఫ్రై చేశాను. ఫస్ట్ అయితే 60 పానీపూరీలు ఫ్రై చేశాను. అవి సరిపోతాయి అనుకున్నాను. ఆ 60 తినేసాక మళ్ళీ 60 ఫ్రై చేశాను అనమాట. నేను, మా హస్బెండ్, మా తమ్ముడు, అలానే మా పాప, మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. వాళ్ళు ఏం తింటారు చెప్పండి? 10 పానీపూరీలేమో కంగలు చేసి ఉంటారు, మిగతావన్నీ మేమే తిన్నాం. మా హస్బెండ్ అయితే ఎన్ని తిన్నారో. ఇంకా మేము మాట్లాడుకున్న మాటలన్నీ మొత్తం రా వీడియో పెట్టేశానండి చూడండి. ఇంకా కొత్తిమీర వాటర్ ఒక గిన్నెలో వేసుకొని అందులోనే కొంచెం చింతపండు వాటర్ వేసుకోవాలండి. చింతపండు నానపెట్టుకొని ఆ వాటర్ అందులో వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. అంటే వాటర్ కొత్తిమీర చారు అయితే రెడీ అయిపోద్ది. మనం పులుపు సరిపోకపోతే కొంచెం చింతపండు వాటర్ వేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని తెలిసిపోద్దండి చూస్తుంటే. అంటే మనం ఒకసారి టేస్ట్ చేసి చూసుకుంటే ఏం సరిపోతే అది యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా కొత్తిమీర చారు కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ పానీపూరీలు డీప్ ఫ్రై చేయడానికి అయితే కళాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత నేను ఒక ట్రిప్కి 10 పూరీలు చొప్పున వేసి మొత్తం అన్ని పూరీలు ఫ్రై చేశానండి. ఫస్ట్ అయితే 60 ఫ్రై చేశాను. ఆ 60 ముందు సరిపడలేదని చెప్పేసి తర్వాత మళ్ళీ 60 అయితే ఫ్రై చేశాను. కొంచెం కూర
అవి సరిపోయి కొంచెం కూర అయితే తక్కువైంది, అది కొంచెం కొంచెం వేసుకొని లాస్ట్లో అడ్జస్ట్ చేసేసుకున్నాం. ఇంకా లాస్ట్కి ఒకవేళ కూర ఉంటుంటే మిగతావి కూడా ఫ్రై చేసేదాన్నేమో. అన్నీ ఎక్కువ తినేసామండి, చాలా ఎక్కువ తిన్నాం, చాలా టేస్ట్ బాగుంది. పానీపూరి మాత్రం బయట కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బెస్ట్ అని అనిపిస్తుంది నాకైతే. మేము ఇంట్లో చేయడం స్టార్ట్ చేసిన కానీ నేను ఇంకా ఇప్పటి వరకు బయట అయితే ఒక్కసారి కూడా తినలేదు అనమాట. ఇంట్లోనే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపించినా కూడా చేసుకోవడానికి బాగుంటుందండి. ఇక్కడ నుండి రా వీడియో ఉంటుంది మొత్తం, ఒకసారి ట్రై చూడండి. మీ ఎవరికి తీను ఏమంటారని అదే మంచిదబ్బా, తగిలితే వెనక్కుంటుంది. అందుకే లాస్ట్ మన ఫ్యామిలీ ఎప్పుడు అదే తాగదు, అది మాత్రం నిజం. తాగదు అంటుండ మిగలదని చెప్పాలి. తగలంటే ఏ ఫంక్షన్స్ అయినా తగలదు అని చెప్తున్నాడు. అది ఎన్నో ఫంక్షన్కి ఎన్ని మిగిలిపోయింది అంట. వేడుకొని ఇవ్వ అయితే ప్రస్తుతం తెచ్చింది, ఇంత పడింది కూడా. అక్కు ఆ కుర్చీ తీసిన కూర అవదా వర్షాల్లో నిలిపోయి అది చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు తెచ్చాక బాగా ఎందుకు తిన్నాడు? నాలుగే పెద్ద మరి తిన్నాడు. అచ్చా అలాగని కాదు, ఏడుకుంటూ వద్దన్నాడు అందుకని. అలా కాదు ఎందుకే అమ్మా చూడు, నువ్వు విసరుకో, ఎంత పడిపోగలదు. దాదా ఇది అర్థం కాదు, కొంచెం పెట్టాలి కడుపు అప్పుడు అవుతుంది. ఊరంతా ఉంటుంది మళ్ళీ. తిండి వల్ల వచ్చిన ఒళ్ళు అవ్వదు కదబ్బా. అన్ని కాదు, ముందు నేను ఎంత రావాలని చెప్పు ఎప్పుడైనా. పెళ్లి ఫోటోలు చూడు. ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు తర్వాత పిల్లలు పుట్టాక ఒళ్ళు వచ్చేది ఎలా కాదన్నా. ఇది పాకరాకుండా కొంచెం వేసుకోని. నేను కొంచెం పెట్టుకోను, ఈసారి వచ్చింది. భయ్యా కూర ఏంటి చూడు, కూర కూడా గిట్టుగా కూర అమ్మ నాయన నాకు వేస్తుంది. ఊరిపోయి అంత పచ్చడిగా పడుతుందే. ఎంత కష్టంగా ఎక్కిస్తున్నావా అబ్బా అంటున్నావు. చాలు కూడా అవ్వదు.
జర మొత్తం మీరిద్దరిలోనే, నేనైతే కాదు. నాకు అసలు ఎక్కువ తినలేను. ఎన్ని ఒక 5-6 తిన్నావా? చాలా తక్కువ. నా దగ్గర ఇదే ఫస్ట్. ఈ ఈశాన్య బ్రవర తీసారు మొత్తం 120. 10 కూడా తిన్నాను. 45 53 నేనైతే ఒక 20 తిని ఉంటాను నిజంగా, అందుకు మించి తెల్లదా. మరి అవసరం సార్ అన్నట్టు నవ్వుకుంటూ ఒకటి రమణ నమ్మనుకుంటుంది కేక్ పడలేదు కదా. ఇది చెప్పిందంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మొదలు పెట్టారు, తర్వాత గ్రేప్స్ తిన్నారు, తర్వాత టీతో బిస్కెట్లు తిన్నారు, పానీపూరి తిన్నారు.